మంత్రి లాలా చెరువు సమీపంలోని రిలయన్స్ ఫ్యాషన్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. గోడౌన్లో పెద్ద ఎత్తున వస్త్రాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగినట్టు ఫైర్ సిబ్బంది చెప్పారు. మాకు 1 అవర్ బ్యాక్ ఇక్కడ నుంచి ఫైర్ అవుతున్నట్లుగా మాకు మెసేజ్ వచ్చిందండి. ఇమీడియట్గా రాజమండ్రి వెహికల్ టర్న్అవుట్ చేసాం. ఫైర్ సీరియట్ని బట్టి కూడా 2వ వెహికల్ కూడా టర్న్అవుట్ చేసామండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి బిల్డింగ్కి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా మా పరిస్థితి సివియారిటీని బట్టి ఏం చేస్తామని కొవ్వూరు అనపర్తి బళ్ళని కూడా పిలిచామండి. 2 కూడా వచ్చాయి. ఈ 4 బళ్ళు పెట్టి కొంచెం వెంటిలేషన్ చేసి వెనక కటర్స్ తీసుకొని వచ్చి బ్యాక్ సైడ్ నుంచి కట్ చేస్తున్నాము. కట్ చేసి వెంటిలేషన్ వస్తే మీకు ఫైర్ ఫైటింగ్ చేయడానికి ఈజీ అవుతుంది, కొంచెం ఎర్లీగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మహా అయితే ఇంకొక 2.5 అవర్స్ కూడా పట్టొచ్చు కంట్రోల్ అవ్వడానికి. ప్రస్తుతానికి ఇంజరీస్ కానీ లేదంటే డెత్స్ కానీ అలాంటివి ఏం లేవు. లోపల ఎవరో కూడా ఇందులో చిక్కుకొని ఉండలేరండి. అంటే మేము ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని భావిస్తున్నామండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తిగా లాస్ ఎంత అవుతుంది, అసలు కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసి బట్టలు అంటుకున్నాయండి. లోపల కొంచెం మెటీరియల్ బాక్సులు ఇలాంటివన్నీ ఉన్నాయి. అది అది కొంచెం లాస్ అవుతుంది. కాకపోతే అంటే వెంటిలేషన్ లేకపోవడం వల్ల మేము కొంచెం ఇమీడియట్గా అటెండ్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతున్నాయండి. ఇది ఇటువైపు బార్ ఉండడం, అటు పక్కన సుజుకి షోరూమ్ ఉండడం వల్ల ఏంటంటే బడ్జెట్ గ్యాప్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే మేము ఫైర్ ఫైటింగ్ ఫ్రీగా చేయడానికి కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతున్నాయండి. మనుషులకైతే ఏం ప్రమాదం అయితే లేదు. ఎవరు కూడా ఇంజరీ పర్సన్స్ కూడా లేరు. ఎవరు లోపల ఎవరు కూడా ట్రాప్ అవ్వలేదండి.